ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము ఎంతో ఆదరణ కలిగిస్తుంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ ఆదరించేవాడు, అందరినీ స్వస్థపరిచేవాడు, అందరికీ జ్ఞానమును ఇచ్చేవాడు, అందరి జీవితాల్ని రెస్టోర్ చేసేవారు. ఎంత గొప్ప సంగతి కదండి. వారు మరణించిన వారిగా ఉన్నప్పుడు తిరిగి లేపేవారు. హీ యూస్ టు గివ్ దెమ్ లైఫ్. ప్రాణమునే తిరిగి ఇచ్చేసేవారు. అంటే ఆయన ప్రాణమును కూడా, చనిపోయిన ఆత్మను కూడా జీవింపజేసేవారనమాట. ఆయన తన ఆత్మను సమర్పించి మన ఆత్మలకు ప్రాణమును ఇచ్చారండి. మీకు ఇది తెలుసా? యేసయ్య మన ఆత్మలను జీవింపచేయటానికి ఆయన తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకొని ఉన్నారు. తండ్రి అయిన దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా యేసయ్యను మరలా లేపి ఉన్నారు. ఎందుకో తెలుసా? మనల్ని లేపటానికి. యేసయ్యతో మనము మరణించి ఉన్నాము, మళ్ళీ తిరిగి లేచి ఉన్నాము. అలాగే ఈ లోకంలో కూడా మనకున్న పరిస్థితులన్నిట్లో కూడా పునరుద్ధాన శక్తి ఉంది. మీకు తెలుసా? ఎటువంటి చనిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఎటువంటి చనిపోయిన సిట్యుయేషన్ ఉన్నప్పటికీ, మనకి దాంట్లో ఏమీ లైఫ్ లేదు, ఇది డెడ్, ఇట్ కెన్ నాట్ రైజ్ అగెయిన్ అని అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేపుతాడండి. మిమ్మల్ని, నన్ను, అందరినీ లేపుతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇటువంటి యేసయ్యను ఎందుకు తృణీకరిస్తాం చెప్పండి? ఆయన మిమ్మల్ని ఏ హాని మీకు కలుగజేయలేదు. చాలామంది అంటారు కదా, దేవుడు నాకు ఎందుకు ఇది తీసుకొచ్చాడో నాకు అర్థం కావట్లేదు. దేవుడు కాదండి, ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు, లోకాధికారి అయిన సాతాను. వాడు మీ యొక్క జీవితంలో ఎన్నో చెడు సమస్యలను తీసుకొస్తాడు. కానీ మనం అవన్నీ ఎవరికి ఇస్తాం తెలుసా? ఎవరికి ఆపాదిస్తాం తెలుసా? దేవునికి. మనము అలాంటి స్థితి నుంచి బయటపడి, మన కళ్ళు నేత్రాలు తెరవబడి, ఆత్మ నేత్రాలు తెరవబడి, తండ్రి అయిన దేవుని, ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన కనికరమును మనం చూడగలగాలని యేసయ్యను మనము వేడుకొందామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.